ఏం చదువుకున్నారు మీరు? 10th వరకు చదువుకున్నాను. 10th 74లో ఎస్ఎస్సి వరకు. ఎస్ఎస్సి. నేను ఇక్కడ వర్క్షాప్ ఉంది కదా మషూరాబాద్లో, ఆ, వర్క్షాప్లో ఆర్టీసీ వర్క్షాప్ మెకానిక్ అని నేను. ఏం మెకానిక్ చేసేది మీరు? బస్సులు తయారు చేస్తారు కదా అందులో. గవర్నమెంట్ జాబ్. రోజుకు 3 బస్సులు బయటకు రావాలి. అందులో మెకానిక్. ఆ మెకానిక్ ఏంటంటే టెంపరవరీ జాబ్ 245 రోజులు నిండితే పర్మనెంట్ జాబ్ వస్తుంది. కాబట్టి అందులో జాబ్ చేసేసి పర్మనెంట్ జాబ్ వచ్చిన టైంకి నేను వెళ్ళిపోయినా. ఇటు వెళ్ళిపోయారు. పాటలకి అసలు మీకు దోస్తాను ఎవరైండ్రు? మాకు నందు అంటే ఆయన మా ఊరికి పాటలు పాడుకుంటూ వస్తుండే. ఏం పాటలు పాడేది? ఇవే జన్నటి మండలి. అంతకుముందు గద్దరు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇస్తుండే మా ఊర్లో. అంటే ఊరు తిరుగుతుంటే ఇస్తుండే ఆయన. ఏమి ఎట్లా గుర్తున్నాయేమన్నా? అంటే ఆయన ఏంటంటే ఇప్పుడు అల్లు సీతారామరాజు కథ దుంకి మంచి కథ చెప్తుండే. చెప్పేసి చివరికి ఏం చేస్తుండే, మీరందరూ ప్రజలందరూ ఆపరేషన్ చేపించుకోవాలి, చేపించుకుంటే ఈ భారతదేశం అభివృద్ధి అవుతుంది అని చెప్తుండే. మాకు అనిపిస్తుండే ఈయన మంచిగా దుంకిండు చేసి ఆలోచన బాగా చెప్పిండు, కానీ ఈ ఆపరేషన్ ఎందుకు చెప్తున్నాడు మాకు తెలియదు అప్పుడు. ఈ ఆపరేషన్ ఎందుకు చెప్తున్నాడు, ఇది బాగలేదు ఆయనది అని అనుకున్నాం. తర్వాత వాళ్ళు నరసింహరావు, బి నరసింహరావు ఫౌండర్ ఆర్ట్ లవర్స్ కళా ప్రేమికుల సంస్థ నరసింహరావు నేతృత్వంలో పెట్టిండ్రు. ఆ కళా ఆర్ట్ లవర్స్ ఏమైందంటే 1972లో జన్నాట్య మండలిగా రూపాంతరం చెందింది. 72 మే అనేది కొద్దిగా సంవత్సరం అటు ఇటు కావచ్చు. అందులో అది ఏర్పడినప్పుడు ఎల్ఎస్ఎన్ మూర్తి, మన భూపాల్ రెడ్డి, తర్వాత సంధ్య, తర్వాత నిర్మల, ఈ మన గద్దరు, నరసింహరావు, అప్పుడు ఇక పెద్ద పెద్ద వాళ్ళు అది ఏర్పాటు చేసిన జన్నాట్య మండలి. తర్వాత మేము ఇట్లా ఉన్న తర్వాత మా దగ్గరికి ఇంకో ఆయన డిఎస్ఓ నవోదయ అని పార్టీ ఉండే అప్పుడు. అంటే తరిమల నాగిరెడ్డి గ్రూపు డిఎస్ఓ. దాని నుంచి ఒక అతను మా ఊర్లోకి వచ్చి పాట పాడుతుండే. మా కండలు పిండిన నెత్తోరు, మీ పెళ్ళికి చిలికిన అత్తరు, మా ముఖాలకి కన్నీరు, మీ ముఖాలక పన్నీరు, బాబుగారి పాకి దొడ్లో పట్ట పగల కరెంటు లైట్లు, పేదవాళ్ళ గుడిసెలలోనా కారు మబ్బు కటిక సీకటి, మా కండలు పిండిన నెత్తు. అట్రాక్ట్ అయింది మాకు, అరే ఇది బాగుంది కదా పాట పేదవాళ్ళ కోసం అని. అక్కడ మాకు కొద్దిగా అట్రాక్ట్ అయింది. అట్రాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు నరసింహరావు, గద్దరు వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే, గద్దరు ఒక బిచ్చపని వేషం వేసుకొని వచ్చిండు మా దగ్గర. బిచ్చ అంటే వీళ్ళు నరసింహరావు నాయకత్వం కింద వచ్చేసేసి ఆ ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. అరే ఏం పాట గుర్తుందా? పాట ఏమన్నా? పాట దయగల్ల తల్లులే నారాయణ, కొంచెం దయలుంచు మా పైన నారాయణ. కుర్చీ రోగం పెట్టుకున్నాడు ఇట్లా గద్దరు, దూదిలు పెట్టుకున్నాడు. దూది పెట్టుకుని వచ్చి అడుగుతుండు. అట్లా ఇన్స్పైర్ అయిపోయాను. అరే అమ్మ ఏం యాక్టింగ్ చేస్తుండేనా అని. ముందుగా వచ్చినప్పుడు వ్యతిరేకం పెరిగింది. ఇప్పుడు వచ్చిన దయగల్ల తల్లురే నారాయణ, కొంచెం దయలుంచి మీరైనా అని. ఎందుకు పోతారా బాబు యాదగిరిగుట్టకు అని అంటాడు. అక్కడే ముందు నాయన యాదగిరిగుట్ట కొడుకు ఇట్లా నాటకం వేసింది. అది ఇది బాగున్నది, అరే ఈ పాటలు బాగున్నాయి అని. అట్లా మేము నందు అంటే ఆయన అట్లా వస్తుండే. వాళ్ళ లింకులో మాకు గద్దరు తెలియదు, నరసింహరావు తెలియదు, ఎవరు తెలియదు. కాబట్టి అట్లా మేము ఆ పాటలు పాడుతూ 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 ముందుగల నేను చెప్పినా కదా, ముందుగల ఈ భజన పాటలు పాడుతుంటుండే. భజన పాటలు ఏంటంటే వాళ్ళు ప్రజలు సృష్టించిన సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం కదండి. వాళ్ళు తానెవ్వారో తాన వారెవ్వారో, మాయా జీవికి తన బోకు తగులాయ మనస, దినమే మారన మారి తెలియుడే. నట నాడవిలో గొట్టు చెట్టు కింద, నట నాడవిలో గొట్టు చెట్టు కింద, పెట్టేనే ఒక తేనె ప్రేమ తోడా, తేనె తాగి బాయే ఈ గాలే గసిపాయే, తెట్టేతో ఒక మాట చెప్పిపోయినదా, తానెవ్వారో తాన వారెవ్వారో, మాయా జీవికి తన బోకు తగులాయ మనస, దినమే మారన మారి తెలియుడే. విషమంత ఒత్తేసి వింత సమరుబోసి, కాస ప్రదీపమై వెలుగునట,
వెలిగి వెలిగి తాను మలిగిపోయేటి వేళ ప్రమిదతలొక మాట చెప్పిపోయినదా తాను వారో తాన వారెవ్వారో మాయ జీవికి తన బోకు తగులాయ మనస వినవే మారన మారి తెలియ. మా భజన మండలి నుంచి ఏంటిదంటే మేము ఇక్కడ శనివారం భజన చేస్తుంటిమి. తర్వాత ఆ బస్తీలో ఎవరైనా చనిపోయారంటూ రాత్రంతా భజన చేస్తుంటిమి. ఆ భజన దగ్గర ఈ పాటలు పాడుతుంటిమి అక్కడ అషావు దగ్గర. తర్వాత ఇప్పుడు అవంతా ఏంటి నిరాశవాదం కదండి. చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా. మన్నేమో తెచ్చినాడు ఒక బొమ్మనేమో చేసినాడు ఆయుసు పోసినాడు ఆటలాడించినాడు చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా చాలు చాలు జీవాత్మ ఎడువాకుమా. అట్లా శవం దగ్గర వాడుతుంటుంది. ఇక తర్వాత వాళ్ళు కుటుంబ వాళ్ళు ఉంటారు కదండి. ఆ కుటుంబ వాళ్ళ దగ్గర ఏం చేస్తుండే అది సుఖాలాది సుక్కల్లో లక్షలాది సుక్కల్లో నువ్వు ఏ సుఖాల ఉన్నావన్నో మాయన్న రామన్న ఆ పేరు ఉంటుంది అనుకో. ఆయన పేరు చనిపోయిన ఆయన పేరు. లేకుంటే అక్క ఉన్నదనుకో పోషక్క నువ్వు ఏ సుఖాల ఉన్నావమ్మో మాయక్క పోషక్క. నీ బిడ్డలు ఏడవంగా నీ కొడుకులు ఏడవంగా నీ మన్మాలు ఏడవంగా మీ పగవారు నవ్వంగా నువ్వు అందరినీ విడిసి పోతీవో మాయక్క పోషక్క. ఇట్లా భజన వాళ్ళు ఎవరు రాసేది ఈ పాటలు? తెలియదు, ఎవరో తెలియదు. నేను చెప్పిన మౌఖిక సార్ చాలా గొప్పదని కదా. ఎవరు రాసినారో మౌఖికం ప్రజల నుంచి మౌఖికంగానే వచ్చినాయి అవన్నీ. మౌఖిక సాహిత్యంలో మిమ్మల్ని ఆకర్షించిన ఉత్తేజించిన భక్తి పాట ఒకటి, ఈ పాట ఒకటి. ఆ భక్తి పతన మేము అప్పుడు ఉన్నప్పుడు ఏం పాడుతాం సీతారాం రామ్ రామ్ सीताराम बोलो रे राम नाम बोलो रे हरि नाम से कुंजी से मन का ताला खोलो रे సీతారాం రామ్ రామ్ ఇది వాడుతుంది. ఇప్పుడు ఏం లేదు, మీరు ఇప్పుడు దేవుని పాటలు ఉన్నాయి అనుకో, ఏం చేస్తుంటారు అంటే అప్పుడు భజన వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా వీళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు భజన వాళ్ళు. ఇప్పుడు ఆరేసుకోవో ఈ పారేసుకున్నాం పాట వచ్చింది అనుకో, అప్పుడు బాగా పోతుంది. ఓ రామ శ్రీరామ రామ 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 హరి హరి ఓ రామ శ్రీరామ రామ రామ అని కట్టేసేద్దాం. ఏ పాట ఫేమస్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని ఒక ప్రామాణికలు ఉండే కదనే. ఇప్పుడు ఈ పాటలు అంటేనేమో జవాబుతారం ఉంటుంది, అది ఏం జవాబుతారం ఏమి ఉండదు కదా. భగవంతుని మొక్కుతాను ఏదన్నా పెట్టేసుకోను. కాబట్టి అట్లా సృష్టి చేతురు భజన వాళ్ళే అంత గొప్ప వాళ్ళ కళాకారులు. మా యాపురాల్లో చాలా భాగవతులు వేస్తురు, తర్వాత రామాయణం వేస్తురు, మహాభారతం వేస్తురు, ఒగ్గు కథలు చెప్పుతారు, భజన మండలి ఒక సాంస్కృతిక కేంద్రం అనుకోరాదు యాపురాలు. కాబట్టి ఆ కేంద్రం నుంచి చాలామంది కళాకారులు పుట్టుకొచ్చారు. ఎందుకు యాపురాలు అంతా? ఇక అది పునాదిలోకి పోవాలి, నేను అబ్జర్వేషన్ చేయలే, పునాదిలోకి పోవాలి. ఎందుకంటే మీ టీం అంతా అక్కడి నుంచి వచ్చింది. ఎస్ ఇప్పుడు ప్రభాకర్ కూడా అక్కడి నుంచి వచ్చిండు. చాలా మంది ఇప్పుడు రాజనరసింహ ఉండు కదా, ఆ రాజనరసింహ అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ అన్న కుమార్ మా జన్నాట్య మండలిలో ఇన్స్ట్రక్టర్ ఆయన. మేము ఏం చేసినామంటే మేము వచ్చిన రమేష్ ఉండు కదా, నువ్వు డప్పు మాస్టర్ కావాలి. దివాకర్ ఉండు కదా, ఆయన నాటకం మీద మాస్టర్ కావాలి, నేను పాట మీద మాస్టర్. ఇట్లా పంచుకున్నాం మేము ఒక్కలోగరం. కాబట్టి అట్లా వాళ్ళు మాస్టర్గా తయారైపోయారు. అట్లా ఏంటంటే ఒక్కొక్కరు ఒక లెజెండ్ లెక్కలైన అనుకోరాదు. ఇప్పుడు మనకు ఒకళ్ళు సంజు పేరు, గద్దర్ పేరు, వంగపం పేరు వస్తే కానీ వాళ్ళు లెజెండ్ కదా. అసలు వాళ్ళు పని చేయకపోవచ్చు, వాళ్ళ జీవితం వాళ్ళు బతకొచ్చు, కానీ లెజెండ్స్ ఆ మొత్తం కళాకారులంతా లెజెండ్లే అనేది నా దృష్టిలో. వేరే వాళ్ళు ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఏం రాసిందా గీ పాట రాసిన అనుకోవచ్చు, కానీ నేను వాళ్ళే లెజెండ్స్ అంట.